హైదరాబాద్ లో యువతిపై గ్యాంగ్ రేప్ కలకలం రేపుతుంది. ఈ ఘటనపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఆ యువతి స్నేహితులతో కలిసి వనస్థలిపురంలో హోటల్ కి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. మద్యం మత్తులో స్నేహితులు మరో వ్యక్తి తనపై లైంగికంగా దాడి చేసిన కంప్లైంట్ చేశారు ఆ యువతి. హైదరాబాద్ లో యువతిపై గ్యాంగ్ రేప్ కలకలం రేపుతుంది. ఈ ఘటనపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న ఆ యువతి స్నేహితులతో కలిసి వనస్థలిపురంలోని హోటల్ కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని చెబుతున్నారు. మద్యం మత్తులో స్నేహితులు మరో వ్యక్తి తనపై లైంగికంగా దాడి చేసినట్లుగా పోలీసులకు కంప్లైంట్ చేశారు ఆ యువతి. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి. సౌజన్య, మన వనస్థలిపురంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ పై గ్యాంగ్ రేపు చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే హోటల్లో నలుగురు స్నేహితులతో కలిసి అలాగే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ తో కలిసి అందరూ కూడా వీకెండ్ పార్టీతో హోటల్ కి వెళ్ళడం జరిగింది. అలా మద్యం మత్తులో అందరూ కూడా డ్రింక్ చేశారు, పార్టీ చేసుకున్నారు. పార్టీ చేసుకున్న తర్వాత మద్యం మత్తులో తన బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తనతో పాటు తన బాయ్ ఫ్రెండ్ స్నేహితుడు కూడా అతను గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డాడని చెప్పేసి యువతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీంతో పోలీసులు కూడా విచారణ చేపట్టారు. ఎవరు ఎంతమంది స్నేహితులు వచ్చారు, ఎవరెవరు ఉన్నారు అని కోణంలో కూడా వెతుకుతున్నారు. ఎందుకంటే కొంతమంది పేర్లు చెప్పలేదు యువతి. కానీ పార్టీ ఎవరెవరు చేసుకున్నారో పార్టీలో ఎవరెవరు మద్యం సేవించారు, మధ్యమత్తులో జరిగినటువంటి ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారు, వారిపై కూడా పూర్తిగా సీరియస్ అవ్వాలి అని చెప్పేసి ఇటు పోలీసులు అలాగే ఆ యువతి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఇటు పోలీసులు కూడా యువకుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎందుకంటే అతనిపై పూర్తిగా యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే ఎఫ్ఐఆర్ నమోదు చేసి రిమాండ్ కూడా తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఓవరాల్ గా స్నేహితులతో పాటు తనపై మరొకరు కూడా అత్యాచారం చేశారని చెప్పేసి ఈ రోజు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దీంతో పోలీసులు కూడా సీరియస్ అవుతూ ఈ కేసును ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి మనకు సమాచారం అందుతుంది. సౌజన్య. థ్యాంక్ యూ లహరి.